దబడి చూసి అసలు అందరు మైండ్ బ్లాక్ అయ్యి ఉలికిపడ్డారు కుర్చీల్లోంచి అందరు. మీకు అనిపించలేదా? నేను దానికి ఒక సమూలమైన వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. ఇవ్వండి. ఎందుకంటే నా సినిమా కాదు ఇది, నేను మీలాగా ప్రేక్షకుడిన సినిమా వరకు. బాలకృష్ణ గారి సినిమా, మన బాబీ సినిమా చూస్తున్నప్పుడు, ఐ డోంట్ నో వెదర్ యూ వాచ్ ద ఫిల్మ్ ఆర్ నాట్, సినిమా చూస్తున్నప్పుడు నాకు ఫీలింగ్ రాలా, ఏంటిది బెట్గా ఉంది అని ఫీలింగ్ రాలా నాకు. బట్ పాట రిలీజ్ అయినప్పుడు వస్తుంది కదా లిరికల్ వీడియో అని, దాంట్లో ఇదే లిరికల్ వీడియో అవుతుంది, కొంతసేపు లిరిక్, కొంతసేపు పాట, కొంతసేపు ఏదో ఇంకోటి టైటిల్స్ వేసి చూపిస్తారు. ఏంటిది ఇలా జరిగిందంటే వన్ మోర్ టేక్ చేసుకోవచ్చు కదా, లేకపోతే ఈ ట్రిమ్ చేసేయచ్చు కదా, ఇది ఎందుకు ఇలా ఉంది, పైగా మొత్తం సోషల్ మీడియాలో కూడా, సోషల్ మీడియా సంగతి నా పర్సనల్ క్వశ్చన్ చెప్తాను, ఇలా ట్రిమ్ చేసేయచ్చు కదా అని నాకు అనిపించిన మాట పూర్తిగా వాస్తవం. ఆ స్టెప్పు చాలామంది హీరోలు, చాలామంది హీరోయిన్లు గత 40 ఏళ్ళుగా వేస్తూనే ఉన్నారు. ఇది నిజం. అంటే వాళ్ళిద్దరు చేశారు కాబట్టి పర్లేదంటారు? కాదు, వన్ వేలో ఒక్కడున్నప్పుడు వెళ్ళినా తప్పే, 100 మంది బళ్ళు వస్తున్నా తప్పే. అంతేగా. అది అసలు అది రైట్ రాంగ్ కాదు, అది ఇట్ యాక్చువల్లీ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్స్ టు పర్సన్స్ ఎస్థెటిక్. మీకు అది ఏంటిది ఇట్లా ఉంది అనేది మీ ఎస్థెటిక్, అది సామాజిక ఎస్థెటిక్ వేరేగా ఉంటుంది. నా ఎస్థెటిక్ నేను కూడా ఇబ్బంది పడ్డాను, ఇట్లా ఉంది ఇంకో రకంగా తీయచ్చు కదా అనిపించింది. కానీ సినిమా చూస్తున్నప్పుడు మీరు యూ బిలీవ్ మీ అండ్ వాచ్ ద ఫిల్మ్, యూ వోంట్ ఫైండ్ దట్ కైండ్ ఆఫ్ ఇబ్బంది దేర్.